ఈ వీడియోను కొంచెం శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నా. ఎందుకంటే మనకు మార్కెట్ అర్థం కావాలంటే మార్కెట్ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది తెలియాలి. ఎందుకు ప్రవర్తిస్తుంది ఆ టైంలో అలాగే అనేది తెలిసినప్పుడు మనకు మార్కెట్ అర్థమవుతుంది. మనం మార్కెట్ను గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు అది గుడ్డిగా పోదు. కిందికి పడిపోయినా పైకి లేచినా కూడా మార్కెట్ అనేది ఎప్పుడు కూడా గుడ్డిగా వెళ్ళదు. అది ఒక శాస్త్రీయ పద్ధతిలోనే ముందుకు పోతుంది. సో ఆ శాస్త్రీయ పద్ధతికి మూలమైన అంశాలు ఏమిటనే దాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడైతేనే మనము మార్కెట్ని అంచనా వేయగలుగుతాము. అందులో ట్రెండ్ లైన్స్ ఒకటి. నిజానికి ట్రెండ్ లైన్ అనేది అర్థమైతే మార్కెట్ని మనం ఒక 50% అంచనా వేయవచ్చు అని నా అభిప్రాయం. బహుశా మీకు అర్థమైతే మీకు కూడా అదే అనిపించవచ్చు. మనం ట్రెండ్ లైన్ అనేది డ్రాయింగ్ చేయడం వస్తే మార్కెట్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ ట్రెండ్ లైన్ వల్ల ఉపయోగం ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఈ ట్రెండ్ లైన్ వల్ల ఉపయోగం ఏమిటంటే ఎక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు అనేది తెలుస్తుంది, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అనేది తెలుస్తుంది. మనకు ఎంట్రీ ఇవ్వడం అంటే డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడే ఒక అంశం. ఎగ్జిట్ అవ్వడం అంటే మనము ఇక్కడ ఎగ్జిట్ కాకపోతే నష్టపోతాము, అంటే నష్టం రాకుండా ముందు జాగ్రత్త పడడం ఎగ్జిట్. లేదా వచ్చిన లాభాన్ని అంటే తగ్గిపోతుంది అంటే నష్టమే కదా తగ్గడం అంటే. ఆ విధంగా ఎంట్రీ ఎగ్జిట్ను అంచనా వేయడానికి ఉపయోగపడే ఒక సాధనం ఈ ట్రెండ్ లైన్ అనేది. సో అసలు ట్రెండ్ లైన్ అనే దానికి ఇక్కడి నుండి ఇక్కడికే గీసుకోవాలని అంటూ ఎలాంటి పరిమితి లేదు దానికి. ట్రెండ్ లైన్ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా గీసుకోవచ్చు. కానీ దానికి కూడా ఒక శాస్త్రీయ పద్ధతి ఉంటుంది. ఎందుకు అనంటే మార్కెట్ అనేది నువ్వు గీసుకున్నావు కదా అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళదు. మార్కెట్ దానికి ఒక పద్ధతి ఉంటుంది అన్నట్టు. సో మరి ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసే ముందు అసలు ట్రెండ్ లైన్ ఎందుకు అది మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. నిజానికి ట్రెండ్ లైన్ని మార్కెట్ ఎందుకు గౌరవిస్తుంది అంటే నీకు ట్రెండ్ లైన్ గీసుకోవడం వచ్చింది, నువ్వు ఒక ట్రెండ్ లైన్ అనేది గీసుకున్నావు. గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పైకి పోయే అవకాశం ఉంది అని నీకు ఒక్కడికి అనిపిస్తుంది. మార్కెట్లో 1,00,000 మంది ట్రేడింగ్ చేసిండ్రు అనుకోండి, 1,00,000 మంది కూడా ట్రెండ్ లైన్ ఒక అవగాహన ఉంటుంది. సో ఆ 1,00,000 మందిలో కూడా ఆ ట్రెండ్ లైన్ను అనుసరిస్తారు. అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు, పలానా పాయింట్ కానుంచి పైకి వెళ్ళే అవకాశం ఉంది అంటే అందరూ కొనేస్తారు అక్కడ. సో అట్లా మార్కెట్ పైకి వెళ్తుంది. ఒకటి పడిపోయేటప్పుడు కూడా ఇక్కడ నుంచి పడిపోయే అవకాశం ఉంది, ఈ ట్రెండ్ లైన్ వచ్చింది కదా అనుకొని అక్కడ అమ్మేసుకుంటారు. సో అక్కడి నుంచి పడిపోతుంది. వెరీ సింపుల్ ఇది. చాలామంది నమ్మితేనే ఏదైనా పని చేస్తుంది. నమ్మలేదనుకోండి పని చేయదు. సో ట్రెండ్ లైన్ని నమ్ముతున్నారు కాబట్టి అది పనిచేస్తుంది. ట్రెండ్ను ఫాలో కాదు అని నీ మనసులో అనిపించినప్పుడు అది పనిచేయదు. ఎందుకంటే నీలాగే అందరు అనుకుంటే, ఒక్కడు అని కాదు, మనలాగే ఒక వ్యక్తి కాదు ఒక సమూహము మొత్తం అనుకుంటే అది పనిచేయదు. సో అది పనిచేస్తుంది అంటే చాలామంది ట్రేడర్స్ అనుకుంటున్నారు ఏమని, ట్రెండ్ లైన్ అనేది పనిచేస్తుంది. సో నమ్మారు కాబట్టి ట్రెండ్ లైన్ అనేది పనిచేస్తుంది. ఈ ట్రెండ్ లైన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్. అది అప్ అయినా డౌన్ అయినా ట్రెండ్ అంటే ట్రెండే, అంటే దిశ ఎటువైపు వెళుతుంది అని చెప్పే ఒక సంకేతము. అది ఒక ఫండమెంటల్ అనాలిసిస్ అనుకోవచ్చు. ఓకే.
ఫండమెంటల్ అనాలిసిస్. ఎక్కువ మంది పాటించినప్పుడు అది ఫండమెంటల్గా మారిపోతుంది సహజంగానే. సో మీకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఒక దగ్గర ఎంట్రీ తీసుకోవాలి. ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటే ఎంట్రీ ఎలా తీసుకోవచ్చు మీకు చూపెడతా. మీకు ఇక్కడ గమనిస్తే కనుక వరుసగా క్యాండిల్స్ వేసుకొని వెళ్ళింది. ఇట్లా వేసుకొని వెళ్ళినప్పుడు ఇది ఇంకెంత దూరం కిందికి వెళ్తుంది మనం అనుకుందాం. దాని ఇష్టం కదా, మన ఇష్టం ఏమి ఉండదు కదా, మార్కెట్ ఇష్టం. అది ఎంత దూరమైనా వెళ్ళి కిందికి. కానీ మనం ఒకవేళ పైకి పోతే ఎక్కడ కొనాలి అనేది తెలుసుకుందాం. ట్రెండ్ల సహాయంతో తెలుసుకుందాం. సో మనం ఈ అప్ సైడ్ ఒక లైన్ గీసుకున్నాం అంటే ఇదే ట్రెండ్ లైను. అంటే ఒక ట్రెండ్ను అది గౌరవించుకుంటూ వచ్చింది. సో మనం ఎక్కడ కొనొచ్చింది? ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ కొనవచ్చు, ఇక్కడ కానీ ఇక్కడ, ముఖ్యంగా ఇక్కడ. అయితే ఇంకా చెప్పాలంటే మనం ఇంకా ఎక్కడ కొనవచ్చు అని అంటే చూడండి, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ వరుస క్యాండిల్స్ ఇవి ఒక పద్ధతిని అనుసరించినవి. సో మనము ఇక్కడ కొనవచ్చు. 1, 2 ఈ 2 పాయింట్లలో కానీ ఇక్కడ కానీ ఈ క్యాండిల్ తర్వాత కానీ కొనవచ్చు. అయితే ఎంత దూరం పైకి వెళుతుంది అనేది మన చేతిలో లేదు. అది ఇంకా కూడా పైకి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఉన్నదాన్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది. సో ప్రాథమికంగా ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ క్రాస్ చేసి ఒక క్యాండిల్ వేసిన తర్వాత కొనవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటా. సో ట్రెండ్ లైన్ వల్ల ఉపయోగం ఏమిటి? ఇది ఒక ట్రెండ్ను ఫాలో అవుతూ వచ్చింది. ఆ ఫాలో అయిందని మనం పైన ఒకటి గీసుకొని ఒక లైన్ని దీన్ని క్రాస్ చేస్తే కొనవచ్చు అనేదాన్ని ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ కొనవచ్చు అని చెప్పేదే మనకు ఎంట్రీ ఇచ్చే ఒక అంశం ఇది. సో ఇప్పుడు మనము ఇంకొకటి చూద్దాం. ఏంటంటే ఇది చాలా దగ్గరది వేసుకున్నాం కదా ట్రెండ్ లైను. ఇప్పుడు మనము ఇంకొంచెం దూరం తీసుకుందాం. ఈ లైన్ ఇట్లే ఉంచేసి మార్కెట్ తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయింది. ఓకే, 2 చివరలను కలపడమే మనము ట్రెండ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది. ఓకే, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి రిటర్న్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి ఏమి తెలియదు, మార్కెట్ కిందికి వస్తుందా పైకి వస్తుందా అనేది తెలియదు. మీరు ఇక్కడ లేరు, ఇక్కడ కూడా లేరు, ఇక్కడ వచ్చి చూసిళ్ళు మార్కెట్ ఇంత వచ్చింది కిందికి, ఇంత పైకి వెళ్ళింది. సో మరి ఇప్పుడు ఎలా మార్కెట్ని ఎట్లా అంచనా వేయాలి అంటే మీరు సింపుల్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఈ మార్కెట్ వేయలేదనుకోండి, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళండి. సింపుల్ ఏంటంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళండి. సో మార్కెట్ అనేది దీన్ని కనుక గౌరవిస్తే ఇట్లా అనుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చింది, కానీ క్రాస్ చేయలేదు, మళ్ళీ ఒకసారి డౌన్ అయ్యి ఇక్కడికి వచ్చింది అంటే మీరు ఇక్కడ కొనవచ్చు. మళ్ళీ ఇక్కడ నేను కొనాలి. ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ అంటే ప్రతి దానికి ఒక నియమం ఉంది. అక్కడే ఎందుకు కొనవచ్చు? చూడండి, ఇది ఇక్కడికి వచ్చింది కానీ ఇక్కడ క్రాస్ చేయలేదు, కానీ ఇక్కడ రెస్పెక్ట్ చేసిందని చెప్పిన చూసినా, ఇక్కడికి వచ్చింది 1, 2 ఈ 2 ప్లేసుల్లో కొనవచ్చు. లేదా అనుకుంటే పైన కాదనుకుంటే కింద, ఇక్కడ మిస్ అయితే ఇక్కడ కొనవచ్చు.
సో ట్రెండ్ లైన్ అనేది ఒకటి కాదు, 1, 2, 3 ఇట్లా కొన్నిటిని కలుపుకుంటూ ఒక ఫైనల్ అవుట్పుట్ తీసుకొని దాన్ని అనుసరించడమే ముఖ్యమైన అంశం ఇక్కడ. మనం చాలా ఫాస్ట్గా ఆలోచించాలి. ఎట్లా ఇది ఇక్కడికే వెళ్తుందా, ఇంకేమన్నా అవకాశం ఉందా, ముందుకు వెళ్తుందా, పడుతుందా. ఇప్పుడు చూశారు కదా, ఇక్కడికి వస్తే ఒక లెక్క, మనము లేము, ఈ పరిధిలో లేము, ఇక్కడ వచ్చినాము, ఇది పైకి వెళ్ళలేదు, రెడ్ వేసింది. మరి ఎట్లా అంటే దీన్ని కొనసాగిస్తూ ఇక్కడికి వచ్చేసినాం, ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడికి వచ్చినాం. మరి ఎక్కడ కొనాలంటే దీన్ని క్రాస్ చేసినాక కొనాలి. నిజంగా ఇక్కడ క్రాస్ ఎక్కడ వేస్తుంది అంటే మనం ఇంకొకటి వేసుకున్నాం కింద, ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడ దీనికి రెసిస్టెన్స్గా పనిచేసింది, ఇక్కడ డౌన్ వచ్చింది, దీనికి క్రాస్ చేసింది. సో మనం ఇక్కడ కొనవచ్చు, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ కొనవచ్చు. ఓకే, ఇది అయిపోయింది.